మీ బట్టలకి సాఫ్టింగ్ ప్రొటెక్షన్ ఇచ్చే సరైన ప్రొడక్ట్ ఎలిమ్ ఫ్యాబ్రిక్ కండిషనర్. జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత తిరిగి పార్టీ వైపు వెళ్ళారని, పార్టీ ఆదేశాల మేరకు ఆర్ఎంపీ డాక్టర్నితో పాటు అప్పుడు నయం కోసం కూడా తిరిగారని వార్తలు వచ్చాయి. అట్లేం లేదు, మరి పార్టీ నాకు అట్లాంటిది ఏం చెప్పలేదు. కాకపోతే నేను అక్కడ ఆర్గనైజ్ చేయాలని వెళ్ళాను, నాకు అక్కడ సహకరించలేదు. తిరుమలగిరి సైడ్ ఆర్గనైజేషన్ కోసమే వెళ్ళా. పార్టీ నయం కోసం తిరిగారా? నయం కోసం ఏం తిరగలేదు, కాకపోతే కొన్ని రహస్యంగా కొన్ని ఆయుధాల కోసం అయితే తిరిగాము. నాతో పాటు నేను సింగిల్గానే ఉండేది, ఇంకా వేరే వాళ్ళు. ఆర్ఎంపీ డాక్టర్ కోసం ఆర్ఎంపీ పార్టీని మొత్తం నాశనం చేశాడు కదా ఆయన. మరి ఆయన మీద ప్రతీకార చర్య కోసం తిరిగారా? ఏమీ చేయలే. ఇక మళ్ళీ ఎందుకు వెళ్ళలేదు. ఇక ఆయన పని ఆయన చేసుకున్నాడు. ప్రతీకార చర్యలు మా వాళ్ళు ఒకసారి తిరిగారు కానీ వాళ్ళు దొరకలే, వాడు మిస్ అయిన వాళ్ళ హ్యాండ్ ఓవర్లో. పార్టీ అప్పుడు చాలా పోలీసులు ఒక వాదన ఉండేదమ్మా, బూడిద అనురాధ యాక్షన్ టీంలో వెళ్ళింది, 1+2 తిరుగుతూ నయం కోసం వేటాడింది, కానీ నయం చాలాసార్లు మిస్ అయ్యాడని. ఇక వాళ్ళు అల్లుకున్న కథ అది, కానీ మేము వెళ్ళింది వేరే ప్రాసెస్. అల్లుకున్న కథ అది, దానికి మనం ఏం చేయాలి. తర్వాత మీరు జైలు నుంచి బయటకు వచ్చాక ఏం చేస్తున్నారు? జైలు నుండి బయటికి వచ్చినాక ఇంకా నేను ఇక వ్యవసాయం పనే చేసుకునేది. ఎప్పుడు వచ్చారు మీరు బయటికి? 2009లో అట్లా వచ్చినాము. ఒకటి నాకు కర్నూలులో ఉండే కేసు, నంద్యాల, అక్కడికి వెళ్ళేది, ఆ కోర్టుకి వెళ్ళేది. మార్నింగ్ పోయి అక్కడ కోర్టుకు అటెండ్ అయ్యి నంద్యాల కర్నూలు కోర్టులో అక్కడ ఒక లాయర్ ఉండే, ఆయన చెప్పేది. మార్నింగ్ వెళ్ళేది, ఆ కోర్టు చూసుకునేది, ఆ లాయర్ ఇంట్లోనే ఇంత తిని ఆయన సాయంత్రం బస్సు ఎక్కించేది, వెళ్ళొచ్చేది. అంటే 2009లో పూర్తిగా బయటకు వచ్చారు. కానీ మళ్ళీ ఛత్తీస్గఢ్ ఏవోపి వెళ్ళాలనిపించలేదా? అనిపించింది కానీ ఒక ద్రోహి ఇచ్చిండు మళ్ళీ మాకు. ఒక ద్రోహి ఉన్నాడు కదా, శ్రీనివాస్. మాకు ఏంటంటే పార్టీ వాళ్ళు లెటర్ రాసిర్రు, రండి అని చెప్పి పిలిపించారు అక్కడికి. మా వాళ్ళు ఉండే ఇంకా కొంతమంది ఉన్నారులే. అక్కడికి వెళ్ళినాక అక్కడ ఏమైందంటే వస్తున్నాడు, ఆర్కే వస్తున్నాడు అని చెప్పి ఉంచారు ఒక వారం 10 రోజులు. అక్కడ ఎన్కౌంటర్స్ జరిగినాయి, కోరాపుట్ ఏరియాలో అక్కడ ఎన్కౌంటర్స్ జరిగినాయి. అక్కడ జరిగినాక ఏం చేసిరంటే ఇక్కడ తెలంగాణ పోరాటం జరుగుతుంది. అలాంటప్పుడు ఏంటంటే మేము ఆశగా మేము మొత్తం అక్కడే ఉండాలనే ఆశతోని మేము అక్కడే వెళ్ళాము. అక్కడ ఉన్న పరిస్థితి ఏంటంటే ఒకరి స్వార్థం కోసం మమ్మల్ని రిటర్న్ పంపారు. ఎవరు స్వారీ? ఇక వాళ్ళు ఉంటారు కదన్న కొంతమంది పార్టీ వాళ్ళే. తర్వాతకి మేము వెళ్ళొచ్చినాక ఒక 2 నెలలకు అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నట్టుగా, లేకపోతే పోలీసు వాళ్ళు పట్టేసిరు, ఎన్కౌంటర్ నుండి తప్పించుకున్నా అని అట్లా టీవీ న్యూసెస్ అట్లా వచ్చింది. కానీ వాళ్ళ స్వార్థం కోసం మమ్మల్ని కాంటాక్ట్ ఒకటి చేసేసారు అదే టైంలో. అదన్నట్టు ఇక తర్వాతకి ఇక మన సిచ్యువేషన్, మనం జరుగుతున్న బయట నడుస్తున్న పరిస్థితులు, ఇక వయసు మీద పడితే ఇంకా చాలా ప్రాబ్లమ్స్ ఎదురవుతాయని చెప్పి సపరేట్గా మ్యారేజ్ చేసుకున్నాడు బెటర్ అని సపరేట్గా మ్యారేజ్ చేసుకున్నప్పుడు ఆ వ్యక్తికి చెప్పారా ఇదంతా? మీరు నక్సలైట్ అని చెప్పాను. భయపడలేదా? ఏం భయపడలే. వాళ్ళ అమ్మతో ఇట్లా మాట్లాడి. అంటే ఆయన కూడా భావజాలం ఉందా లేదంటే? ఆయన కూడా ఏంటంటే టీఆర్ఎస్ పార్టీలో అక్కడ తిరుగుతాడు ఆయన. దానివల్ల ఆయన ఎందుకు అనే అట్లాంటిది ఏమీ స్పందించలేదు. నాకు వద్దు అట్లాంటిది అయితే ఏం కాదు, సరే మాకు అట్లనే కావాలని చెప్పి వాళ్ళ అమ్మ వాళ్ళంతా ఆ విధంగా మాట్లాడు. అందుకైతేనే ఓకే, లేకపోతే రేపు సమస్యలు వస్తాయని ఫస్టే చెప్పామన్నట్టు. కేసులోనే చెప్పారు? కేసులు ఉన్నాయి, నేను జైలుకి వెళ్ళాను, మా నాన్న వల్ల నేను ఇట్లా వెళ్ళాను, ఇట్లా చేసినాము. ఏమన్నారు ఆయన? ఏమనలే, సరే మంచిదే కదా అట్లా ఉంటే అన్నారు, అంతే. అత్తమ్మ ఎలా చూసుకుంటారు మరి? మా అత్తమ్మ ఒక 2-3 ఏళ్ళు మంచిగానే ఉన్నారు. మా అత్త మా మామ చాలా మంచిగా చూసుకుని నాకు గౌరవించేది బాగా. మా కోడలు ఇట్లా అట్లా అని చెప్పుకునే వాళ్ళు అన్నట్టు, దావతులలో ఇట్లా ఊర్లో మా కోడలు చాలా ఉన్నతమైనది. ఇప్పుడు ఇక నేను దేవుడు ఇట్లాంటివి మూఢనమ్మకాలని చెప్పి నేనేమి పూజలు అట్లాంటివి నేనేం చేయను. ఇప్పుడు మా మరిది పెళ్ళి అయింది, ఆమె పూజలు అవి చేస్తుంది. ఇక ఆమె మంచిది అనుకుంటారు అన్నట్టు. ఇప్పుడు అయితే వాళ్ళకు ఒకటి అయితే ఉంటుంది, మా కోడలు చాలా తెలివి కల్లా అయింది,
అనే విషయం అయితే వాళ్ళ దృష్టిలో ఉంటుంది. కానీ ఇక పూజలు ఇట్లాంటివి నేను చేయను కాబట్టి కొంచెం అట్లా ఆ మనసులో ఉంటుంది ఇక వాళ్ళకి. ఆహా. ఇప్పుడు మా ఆయన కొంచెం పని చేయకపోవడం, కొంచెం గొడవలు జరిగి కొంచెం అట్లా సపరేట్గానే ఉంటాను నేను. మామూలుగా ఇక పిల్లలను స్కూల్కి వెళ్తే మా మామయ్య రైల్వే ఉద్యోగి. మీ ఆయన గారు? మా ఆయన టీఆర్ఎస్ పార్టీలోనే తిరిగిండు. ఆ టీఆర్ఎస్ పార్టీ ఈయనకు ద్రోహం చేసిరు. దానివల్ల ఆయన ఏం పని చేయకుండా ఆ పార్టీ ఈడ మీటింగ్ ఉంది ఆడ మీటింగ్ ఉందని వెళ్ళారు. ఇంట్లో గడవకపోయేది. ఇక దానివల్లనే గొడవలు అయ్యేది. ఇప్పుడు మా మామకు షుగర్ వచ్చి ఆయన మరి ఇప్పుడు ఎలాగమ్మా కుటుంబం? వెళ్తున్నాడు. ఇప్పుడు మా మామ డ్యూటీకి వెళ్తున్నాడు. రిటైర్మెంట్ ఉంది ఇప్పుడు. మామ డ్యూటీకి వెళ్ళి మరి ఇల్లు గడవాలి కదా. ఒక 15,000 ఇస్తాడు మా మామ. ఆయనకు 80 దాకా వస్తాయి. ఒక 15,000 ఇస్తాడు. దానికి పూట గడుస్తుంది ఇప్పుడు ఎట్లా కొంత. ఏం చదువుతున్నారు పిల్లలు? పెద్ద ఆమె LKG, బాబు చిన్నోడు నర్సరీ. కానీ ఇక ఈ సమస్యలు చూస్తున్నప్పుడు అనిపిస్తుంటుందా అదే బాగుంటుందని? అది ఎప్పటికైనా నేను అదైతే మర్చిపోలేను. ఎందుకంటే ఈ జీవితాల కంటే అది గొప్పది కదా. ఇప్పుడు అక్కడే ఎలాంటి సమస్యలు ఉండవు, ఎలాంటి ఇబ్బందులు ఉండవు. కాకపోతే కొంచెం ఎండాకాలం వచ్చినప్పుడు ఎన్కౌంటర్ జరిగినప్పుడు ఒక రోజు 2 రోజు సమస్య ఉంటుంది, తిండి తిప్పలకు కొంచెం అట్లాంటిదే. కానీ ఇంకా వేరే ప్రాబ్లమ్స్ అయితే ఏది ఉండదు. ఇది సంపాదించాలి, అయ్యో పూటకు లేదు ఎట్లా అని టెన్షన్ పడేది అయితే అట్లాంటిది ఏం లేదు. కాదు, మీరు నక్సలైట్ అని తెలిసి కూడా మీ ఆయన మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారా? ఇబ్బంది అంటే నన్ను ఆయన పనికి పోకపోవడం సమస్య. అదన్నట్టు పరిస్థితి. పనికి పోతలేడు. ఏదో చిన్నగా నేను ఒక 11-11:30కి అట్లా పోయి వేరే మార్కెటింగ్ ఉంటుంది అన్నట్టు, దాంట్లో పోతే ఒక 250 ఏమి ఇస్తారు. దానికి మళ్ళీ నేను మధ్యాహ్నం వరకు 1 గంటల వరకు వచ్చి మళ్ళీ పిల్లలను తోలుకొచ్చుకుంటా. టైలరింగ్ వచ్చి ఇంత కొంత టైలరింగ్ చేస్తా. సాధారణంగా బయటకు వచ్చిన అన్నలు నక్సల్స్ అయితే పార్టీకి అనుకూలంగా ఉంటారు కొంతమంది, లేదనుకుంటే సెటిల్మెంట్ చేసుకుని ఉంటుంటారు. సెటిల్మెంట్లు ఆ స్థల పంచాయతీ పంచాయతీలు. మరి మేము అవన్నీ చేయకుండా ప్రశాంతంగా ఎందుకు ఉంటున్నాం? మరి నాకు అట్లా ఇష్టం లేకుండా అన్న, మా ఊర్లో కూడా నన్ను అడ్డు పెట్టుకొని డబ్బులు వసూలు చేసుడు కొంచెం చాలామంది అట్లా ట్రై చేశారు. నేను అటువైపు వెళ్ళలే, నాకు ఇష్టం లేదు. నేను ఎంత ఒక పూట ఉపవాసం ఉన్నా పర్వాలేదు, కానీ నేను అట్లాంటి పని చేయనని చెప్పి నేను వెళ్తలేనన్న. నేను అప్పటి నుండే అంతే. నేను కూలి పనికి కూడా పోయినా, నా పెళ్ళి కాకముందు అయినా సరే నేను కూలి పనికి కూడా పోయినా. అనేవాళ్ళు ఈమె కూలి పనికి పోతుంది, ఈమె ఏంది, ఈమె గింతే, అట్లాంటి ఫీలింగ్ వచ్చేది. కానీ ఎవరో ఏమనుకుంటే ఏంది, మనం అయితే తప్పు చేస్తలేం కదా. సాధారణ మనుషులమే మనం కూడా ఒకప్పుడు. కాకపోతే మనం అక్కడ పోయి వచ్చినాం, కొంచెం రాజకీయాలు తెలుసు, మనం ఒకళ్ళు ద్రోహం అయితే చేస్తలేము కదా. సాధారణంగా పార్టీలు ఉన్నప్పుడు ఒక క్రమశిక్షణ, ఒక నీతి, నిజాయితీ, ఇవన్నీ పార్టీని నేర్చుకొస్తారు. అది ఎక్కడికి పోదు. అది బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు ఉన్న ప్రపంచంలో కుట్రలు, ఈ కుతంత్రాలు చూసినప్పుడు ఏమనిపిస్తుంటుంది నీకు? ఇక వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళు చేసుకుంటున్నారు అనుకుంటా నేనైతే. వాళ్ళ స్వార్థాలు వాళ్ళ స్వార్థం కోసం చేసుకుంటున్నారు అనుకుంటున్నారు. కానీ మీకు కూడా ఒక స్వార్థం రావాలి, ఎందుకంటే మీకు 2 పిల్లలు ఉన్నారు, అవునా? 2 పిల్లల కోసమైనా మీరు ఇప్పుడు సంపాదించాలి, వాళ్ళ కోసం, వాళ్ళ బాగోగుల కోసం చూసే బాధ్యత మీది. ఇందులో మీకు ఒక స్వార్థం ఉంది కాబట్టి ఆ క్రమశిక్షణ, కట్టుబాటు మర్చిపోయి స్వార్థపరురాలుగా వెళ్తారా, లేదు ఆ క్రమశిక్షణ, నీతి, నిజాయితీ నిలబడతారా? నేనైతే ఇప్పటివరైతే నిజాయితీగానే ఉన్నాను. నా పిల్లలకు కానీ ఎవరికేమి నేను అట్లా సంపాదించుకోవాలంటే ఈరోజు కోట్లకు ఉండేదాన్ని. కానీ నాకు అట్లాంటి ఉద్దేశం లేదు. ఈరోజు 200 కూలి పని చేస్తున్నా అంటే ఒకసారి మీరు ఆలోచించండి. అట్లా పోయొచ్చి కూడా ఓ రోజు కూలి పని చేసుకొని బతకవలసిన పరిస్థితి. సాధారణ మనిషిగా నేను వెళ్ళి కూలి పని చేసుకో. కానీ బూడిద అనురాధ రాజకీయాలకు వెళ్తుంటారంటారు. నేనైతే పొలిటికల్గా బాగానే అక్కడ ఇక్కడ వెళ్తుంటాను. కొంచెం నన్ను పిలుస్తుంటారు, వెళ్తుంటాను, మాట్లాడుతుంటాను. ఏదైనా సమస్య ఉంటే కూడా నాకు చెప్తుంటారు. సాధారణంగా ఈ పెళ్ళి సంబంధాలు చూడమని కూడా చాలామంది ఫోన్ చేస్తుంటుంటారు. అట్లా కూడా చెప్తాను. నాకు మర్యాద అనేది అయితే ఉంటుంది. అక్కడ కూడా కొంచెం న్యాయంగా వెళ్తారు, న్యాయంగా, అన్యాయంగా పోరు. ఎవరి సొమ్ము తినాలనో ఎవరికి అన్యాయం చేయాలని అయితే నాకు అట్లాంటి ఉద్దేశం ఉండదు. ఎవరైనా చేస్తుంటే కూడా నాకు నచ్చదు. కొందరు ఏం చేస్తుంటారంటే నేను పెద్ద కదా, ఆమెను వాడుకోవచ్చు, ఆమె ఎంతైనా చేస్తుంది అని చెప్పి వాడుకుంటుంటారు. నాకు అట్లాంటి ఇష్టం ఉండదు. నా పని నేను చేసుకోవాలి, నా పిల్లలకు కూడా నా పని నేనే చేసుకోవాలి అనే ఒక ఆలోచన ఉంటుంది.
ఇంకోరికి ఏపీయాలనే బానిసగా నేను అయితే మలుచుకోలేను, నాకు నచ్చదు. సార్ ఫైనల్గా చెప్పమ్మా, ఇప్పుడున్న మహిళలు అంటే యువతులు కానీ వీళ్ళందరూ కూడా తొందరగా ఎదగాలి, విలాసవంత జీవితానికి దానికి అలవాటు పడుతున్నారు. ఒక క్రమశిక్షణ కానీ ఒక నీతి నిజాయితీకి చాలా తక్కువ మంది ఉన్నారు. మిగతా వాళ్ళందరూ కూడా ఒక అడ్డదారిలో సంపాదించాలి, అర్ధరాత్రి కోటీశ్వర అయిపోవాలి, విలాసవంత జీవితం కావాలి అనుకునే వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? ఇప్పుడున్న అంటే ఈ సమాజము ఆ విధంగా పోషిస్తుంది కాబట్టి యూత్ ఏంది పెద్దవాళ్ళు కూడా అటువైపు వెళ్తున్నారు. కానీ ఆ విధంగా ఉండేది ఎన్నాళ్ళు తాత్కాలికం వరకే. అది ఎంతవరకు ఉన్నా కానీ మనం కష్టపడి సంపాదించింది అయితేనేమో మనం ఇంత కష్టపడితే ఈ వస్తువు సంపాదించుకున్నాం నిలబెట్టుకున్నాం అనే ఒక ఆలోచన ఉంటుంది. వృధాగా వచ్చింది అయితేనేమో గంతే కదా అని క్యాజువల్గా తీసేస్తారు దాన్ని ఈజీగా. దాంతోనేం పని, అవసరానికి వాడుకొని వదిలేస్తారు. కానీ ఈ నీతి నిజాయితీ అనేది అది ఒక గొప్పతనం. ఏంటంటే నీతి నిజాయితీగా ఉండడమే గొప్పతనం. నీకు పూటకు గతి లేకపోయినా పర్వాలేదు, ఒక నీతిగా ఉండడమే గొప్పతనం. ఇంకొక మా ప్రశ్న చెప్పండి. మీరు లోపలికి వెళ్ళారు, 2 సార్లు అరెస్ట్ అయ్యారు, బయటకు వచ్చారు, మీకు ఎన్నో ఆఫర్లు వచ్చినా ఎక్కడ తలగకుండా నిజాయితీగా నిలబడ్డారు. మీకు కష్టాలు ఉన్నాయి, మీరు కష్టాలు పడ్డారు. కష్టాలు పడినా ఆ కష్టంలో ఎక్కడ భయపడకుండా మనోధైర్యం కోల్పోకుండా మీ కాళ్ళ మీద మీరు నిలబడ్డారు. కానీ కొంతమంది మహిళలు చిన్న చిన్న కష్టాలకే బాధలు పడడం, ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అటువంటి మహిళలకు మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? అట్లంటే మనం ఈ తొవ్వెమ్మడి వస్తున్నప్పుడు ఎన్నో సమస్యలు ఎదురవుతుంటాయి. ఓ ముళ్ళు దాకొచ్చు, ఒక తట్టు దాకి కింద పడవచ్చు, ఇంకా ఏదో రకంగా ఉండొచ్చు. అన్నిటినీ ఎదిరించినప్పుడే మనం ఒక మహిళగా నిలబడగలుగుతాము, ఒక నిజాయితీగా ఉండగలుగుతాం, ఒక ధైర్యంగా ఉండగలుగుతాం. కానీ వీడికే మన ఏమంటారు, మన జీవితం అయిపోయింది అనుకుంటే అది కాలేదు కదా. మనకున్నది కొంతవరకే జీవితం. కాబట్టి మనం పెద్దగా ఆలోచిస్తే పెద్దగా ఉంటాం. గింతే కదా మనం వీడికెళ్ళే ముగించుకోవాలనుకుంటే గంతే ఉంటుంది. కానీ ఏనాడైనా కానీ మహిళ కానీ ఒక పురుషుడు కానీ ఏదో బానిసత్వానికో ఏదో అలవాటు పడి అనవసరమైన విషయాలకు అట్లా ఆత్మహత్యలు చేసుకొని అనవసరంగా ఏదో సూసైడ్ చేసుకొని ఏదో రకంగా ఆగం చేసుకునే జీవితానికంటే ఎంత సమస్యలు వచ్చినా ఏదైనా కానీ మనుషులకే వస్తాయి సమస్యలు. ప్రతి మనిషికి ఉంటాయి సమస్యలు, కాకపోతే ఎక్కువ తక్కువ అంతే. కాబట్టి వాటిని ఎదిరించినప్పుడే ఒక మనిషిగా మనం ఒక నేమ్ సంపాదించుకోగలుగుతాం. ఇదే సమాచారాన్ని మీరు అడవులు ఉన్నప్పుడు గ్రామాల్లో చెప్పేవారా? చెప్పేది. ఎక్కడైనా కానీ మహిళలను కలిసినప్పుడు వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలు, వాళ్ళ భర్తలు తాగి వచ్చి కొడుతున్నప్పుడు, లేదా పాలల్లో సమస్యలు, నేను చనిపోవాలని చెప్పి వాళ్ళకి టాక్ వస్తుంది. వాళ్ళు మాట్లాడుతుంటారు. నార్మల్గా ఇప్పుడు కూడా బాయ్స్ కూడా అక్క నేను బతకలేనక్క, మన ఒక అబ్బాయి ఫోన్ చేస్తాడు, అక్క నేను బతకలేనక్క, వాళ్ళ భార్య ఏదో గొడవ పెట్టుకొని వెళ్ళిపోయిందంట, అక్క నేను బతకలేనక్క, నేను చచ్చిపోతున్నాయి, ఇదే లాస్ట్ అని రాత్రి 12 గంటలకు కాల్ చేస్తాడు. అదే ఇక ఎంత చెప్పినా ఒక 2 గంటల దాకా చెప్పినా. మా హస్బెండ్ ఏమో నాతో లొల్లి పెట్టుకుంటాడు, గీ రాత్రి ఏంది వాడు ఏదున్నా కానీ పొద్దుగాల మాట్లాడాలి, సరే వాడికి ఉండొచ్చు సమస్యలు అని. అరే ఉంటారు కొందరు సమాజంలో, కొంతమంది ఉంటారు, అందరినీ మనం ఒక తిరిగి మనలాగా అనుకోలేం కదా అని చెప్పి ఆ అబ్బాయికి మాట్లాడితే సరే అక్క సరే అని ఇప్పుడు ఉన్నాడు ఆ అబ్బాయి. అంటే కొందరు ఉంటారు, వాళ్ళు అంటే వాళ్ళ పుట్టిన విధానం, వాళ్ళు ఉండే విధానము, వాళ్ళు పెరిగిన విధానాన్ని బట్టి, వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలు బట్టి కొందరు ఆ విధంగా వాటి వైపు పోతుంటారు. అక్క మీరు చాలాసార్లు పార్టీ కోసం ట్రై చేశారు, కానీ కాంటాక్ట్ అవ్వలేదు. ఇప్పుడైతే మన తెలుగు రాష్ట్రాల్లో పార్టీ ప్రభావం ఎక్కడ లేదు, పక్క రాష్ట్రాల్లో ఉన్నాయి. పార్టీ అవసరం ఉంది అని మీకు పిలిస్తే వెళ్తారా? ఇక పిలిస్తే వెళ్తారా అనుకుంటే మన పరిస్థితులను వాళ్ళకు తెలియపరుస్తాం. మన పరిస్థితులను తెలియపరిచినప్పుడు వాళ్ళు మాట్లాడినప్పుడు తర్వాత ఆలోచిద్దాం. వాళ్ళు మేము కమాండ్ అయినప్పుడు మా సమస్యను వాళ్ళకు తెలియజేసినప్పుడు వాళ్ళు ఆ పరిస్థితులను బట్టి ఏ విధంగా మారుస్తారో అప్పుడు ఆలోచిద్దాం.